నల్లమల్ల అడవుల్లో కార్చిచ్చు కొనసాగుతోంది. నెల రోజులుగా అటవీ ప్రాంతాన్ని మంటలు దహించి వేస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం మహానందికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయం వెనక భాగంలో ఉన్న కొండల మధ్య గంటకు మంటలు విస్తరిస్తున్నాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలను చూసి ఆలయ సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎండు కర్రల కోసం అడవిలోకి వెళ్లిన కొందరు వ్యక్తులు బీడీలు కాల్చి ఆర్పేయకుండా పడేయడంతో మంటలు వ్యాపించినట్టు అనుమానిస్తున్నారు. ఇదే విషయంపై అటవీ శాఖ ఫారెస్ట్ అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మంటల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ కనీసం వచ్చి చూసిన దాఖలాలు కనిపించట్లేదంటున్నారు. ఈ మంటల్లో వన్యప్రాణులు సైతం సజీవ దహనమైపోయి ఉంటాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఆత్మకూరు రేంజ్ ప్రాంతంలో కూడా అగ్ని ప్రమాదం సంభవించింది. ఫారెస్ట్ ఫైర్ సిబ్బంది ఎంతో శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తాజాగా నిన్న రాత్రి మహానంది క్షేత్రం వెనుక భాగంలోని కొండల్లో మరోసారి మంటలు చెలరేగాయి. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసింది. అయితే అటవీ ప్రాంతంలోని కొండల మధ్య మంటలు ఎగిసిపడుతుండటంతో సహాయక చర్యలకు కాస్త ఇబ్బంది కలుగుతోందని స్థానికులు చెబుతున్నారు. నల్లమల్ల అడవుల్లో కార్చిచ్చు కొనసాగుతోంది. నెల రోజులుగా అటవీ ప్రాంతాన్ని మంటలు దహించి వేస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం మహానందికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయం వెనక భాగంలో ఉన్న కొండల మధ్య గంటకు మంటలు విస్తరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి ఏంటి అన్నటువంటి వివరాలు మనకు శివరాజ్ అందిస్తారు. శివరాజ్, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? మంటలు ఏమైనా అదుపులోకి వచ్చాయా? పొజిషన్ ఏంటి? జోష్న, నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంత రేంజ్ లో గత నెల రోజులుగా ఏదైతే అగ్ని ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు. ఏదైతే గత నెలలో ఏదైతే ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ లో దాదాపు 15 రోజుల పాటు మొత్తం ఏదైతే అటవీని దహించిందని చెప్పుకోవచ్చు. అయితే ఫారెస్ట్ అలాగే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఎంతో శ్రమించి ఆ మంటలను అయితే ఆర్పివేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు నిన్న రాత్రి నుంచి ఏదైతే మహానంది క్షేత్రం వెనక వైపు దాదాపు 2 కిలోమీటర్ రేంజ్ నుంచి ఏదైతే నల్లమల అటవీ ప్రాంతంలో మరోసారి అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఎవరైతే కొంతమంది అటుగా వెళ్తున్న కొంతమంది ఈ అగ్ని ప్రమాదానికి కారణమయ్యారని చెప్పి స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న రాత్రి నుంచి ఏదైతే మొత్తం ఏదైతే నల్లమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం అయితే జరిగిన వెంటనే ఏదైతే స్థానికులు ఇటు పోలీసులకు కావచ్చు ఇటు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో నిన్న రాత్రి నుంచి ఇటు ఫారెస్ట్ అలాగే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఏదైతే ఫారెస్ట్ వద్దకు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే కొండల నడుమున ఈ ప్రమాదం జరగడంతో ఏదైతే ఈ సహాయక చర్యలు కావచ్చు అటుగా వెళ్లేందుకు ఇటు సిబ్బందికి చాలా ఇబ్బందికరంగా నెలకొంది. ఇప్పుడు ఏదైతే ఉదయం నుంచి సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు అలాగే ఏదైతే ఫైర్ సిబ్బంది మొత్తం అయితే అడవిలో వెళ్లి ఈ అగ్ని ప్రమాదాన్ని నివారించేందుకు అయితే చర్యలు అయితే చేపట్టడం జరిగింది. మరోవైపు జిల్లా కలెక్టర్ కూడా సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ఉదయం నుంచి ఏదైతే ఎక్కడైతే ఈ ప్రమాదం చోటు చేసుకుందో అక్కడి నుంచి మొత్తం సిబ్బంది ఈ ఫైర్ గన్ సంబంధించి ఎక్విప్మెంట్ తీసుకొని మొత్తం ఆర్పేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి అయితే నల్లమల అటవీ ప్రాంతంలో మొత్తం ఏదైతే అగ్ని ప్రమాదం కారణంగా చాలా మంది ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. ఇటు వన్యప్రాణులు కూడా మృతి చెంది ఉంటాయని చెప్పి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తరచూ ప్రమాదం జరుగుతుంటే ఏదైతే ఫారెస్ట్ వాచర్స్ కావచ్చు మిగతా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఫారెస్ట్ వాచర్లు ఎప్పటికప్పుడు ఈ నల్లమల ప్రాంతంలో ఎక్కడ ఘటనలు జరగకుండా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే వారి నిర్లక్ష్య కారణంగా ఇప్పుడు వరుసగా అగ్ని ప్రమాదాలు అయితే జరుగుతున్నాయని చెప్పి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. జోష్న. రైట్ శివరాజ్.